గురుగారు, మహాభారతంలో పాండవులు సద్గుణ సంపన్నులు. అటువంటి పాండవుల పేరు మీద ఒక్క పర్వం కూడా లేదు, ఎందుకని? మహాభారతంలో 18 పర్వాలు ఉంటే 18 పర్వాలని 3 భాగాలు చేశారు. ఒకటి ఆది పంచకము, 2 యుద్ధ పంచకము, యుద్ధ షట్కము, శాంతి సప్తకం అని 3 భాగాలు. ఆది పంచకము, ఆది పర్వం నుంచి 5 పర్వాలని ఆది పంచకం అన్నారు. ఆ తర్వాత యుద్ధ షట్కం, యుద్ధానికి సంబంధించిన 6 పర్వాలు ఉన్నాయి. ఈ యుద్ధ పర్వాల్లో తమాషా ఏంటంటే పాండవుల తరఫున 18 రోజుల యుద్ధంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకడే ఉన్నాడు. సేనానాయకుడు ఒకడే ఉన్నారు, దుష్టద్యుమ్నుడు. ఆయన ఒక్కడే సేనానాయకుడిగా ఉన్నారు. కానీ కౌరవుల పక్షంలో వచ్చేటప్పటికి 10 రోజులు యుద్ధం చేశాడు భీష్ముడు. 11వ రోజు నుంచి మనకి ద్రోణాచార్యుల వారు యుద్ధంలోకి వచ్చారు. ఆ తర్వాత కర్ణుడు వచ్చాడు, తర్వాత శల్యుడు వచ్చాడు. ఇట్లా సేనానాయకులు మారుతూ ఉండడం వల్ల కౌరవ పక్షంలో ఆ భాగాలకి ఆ సేనానాయకుడి పేరు చెప్పారు. కానీ పాండవుల పక్షంలో మొదటి రోజు నుంచి 18 రోజుల వరకు అదే వ్యక్తి యుద్ధంలో సేనానాయకుడు ఉన్నాడు కనుక పాండవుల పేరు మీద ఏ పర్వం రాలేదు. రామాయణంలో కూడా రామచంద్రమూర్తి పేరు మీద ఏ పర్వం లేదు. అట్లాగే భారతంలో కూడా పాండవులు ధర్మాన్ని ఆచరించేటువంటి ధర్మాత్ములైనటువంటి పాండవుల పేరు మీద లేకపోవడానికి ప్రధాన కారణం యుద్ధ షట్కము. యుద్ధంలో 6 సేనానాయకులుగా కౌరవ పక్షంలో ఉన్నారు కనుక భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యుడు అట్లా ఉండడం వల్ల వాళ్ళ పేరు మీదే వచ్చింది. అంటే సేనానాయకులు మారటం వల్ల పర్వం పేరు మారింది, కానీ ఆ రకంగా పాండవుల పేరు రాలేదు. సేనానాయకుల పేరు మీదే యుద్ధ పర్వాలు వచ్చాయి కనుక ఒక యుద్ధ పర్వాలకు మాత్రమే వీరుల పేర్లు ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా మనకి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, ఉద్యోగ పర్వం ఉంటుంది. ఒక విరాట మహారాజు పేరు మీద మాత్రం ధర్మాత్ముడు కనుక విరాట పేరు ఉంది. మిగతా అంతా కూడా సేనాధ్యక్షుల యొక్క పేరే కనబడుతుంది కనుక వేరే ప్రత్యేక కారణం ఏమీ లేదు. వీళ్ళు మొదటి నుంచి చివరి రోజు వరకు ఒకే నాయకుడితో, ఒకే సేనాధ్యక్షుడితో యుద్ధం చేశారు. వాళ్ళు అట్లా కాదు, ఒక నాయకుడు చనిపోతే ఇంకోడిని అపాయింట్ చేసి మళ్ళీ సేనాధ్యక్షుడు అని పట్టం కట్టారు కనుక భీష్ముడి తర్వాత ద్రోణుడు, ద్రోణుడి తర్వాత కర్ణుడు, ఆ తర్వాత శల్యుడిని పిలిచారు కనుక అట్లా యుద్ధం జరిగింది.